హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మన్నించు ఓ ప్రేమ. మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అనన్యకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళాడు వశిష్ఠ. వశిష్ఠ వెళ్ళేసరికి లలిత గారు, అంజలి గారు కిచెన్లో వంట చేస్తున్నారు. వశిష్ఠ రావడంతో పనివాళ్ళు భయపడి మెల్లగా జారుకున్నారు. ఏం కావాలి కన్నా అని వశిష్ఠ ఎప్పుడు కిచెన్లోకి రాకపోవడంతో అనుమానంగా అడుగుతారు లలిత గారు. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడున్న ఆప్రాన్ కట్టుకొని అనన్యకి ఫుడ్ ప్రిపరేషన్కి కావాల్సినవి తీసుకుంటున్నాడు. వశిష్ఠ, ఏం చేస్తున్నావు? నీకు ఏం కావాలో మమ్మల్ని అడిగితే చేస్తాం. వశిష్ఠ వెజిటేబుల్స్ తెస్తుంటే అడిగింది అంజలి. నా కోసం కాదు, అనన్యకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెజిటేబుల్స్ కట్ చేస్తూ చెప్తాడు. తనకి ఏ ఫుడ్ అనేది చెప్తే నేనే ప్రిపేర్ చేస్తాను కన్నా అంటుంది లలిత గారు. నాకు మీపై నమ్మకం లేదు, ఒక్క మాటతో చెప్పేసి తన పనిలో తను పడిపోయాడు. వశిష్ఠ మాటలకి లలిత గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? మాపై నమ్మకం లేకుండా పోయిందా? బెల్లం రాగానే అది బెల్లం, మేము అల్లం అయిపోయాము, కోపంగా అడిగింది అంజలి. వశిష్ఠ ఆవిడ మాటలకు కోపం వస్తున్నా తను ఇప్పుడు సీరియస్ అయితే అనన్య వరకు ఈ మ్యాటర్ వెళ్తుందని, అది తెలిసి తను బాధపడుతుందని పట్టించుకోకుండా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు. తన మాటలు పట్టించుకోవడం లేదని కోపంగా ఇంకా ఏదో అనబోతుండగా లలిత గారు అంజలి చేతులు పట్టుకొని బయటకు లాక్కుపోయారు. అమ్మా, నన్ను ఎందుకు లాక్కొస్తున్నావు? ఆవిడ చేతిని విసురుగా వదిలించుకుంది. నువ్వేం చేస్తున్నావు అంజలి అని కోపంగా అడిగారు. నువ్వే విన్నావుగా వశిష్ఠ ఏం మాట్లాడుతున్నాడు. తన పెళ్ళాన్ని చంపాలని చూస్తున్నామని, వాడే వాడి పెళ్ళానికి వండి పెట్టుకుంటాడంట అని చిరాగ్గా అని ఆయన అయినా వీడిని కాదు అనడం, వీడిని తన మాయలో పడేసిన ఆ వగలాడిని అనాలి. అంజలి, ఆపుతావా? ఎంత చెప్పినా నీ బుద్ధి మారదా? నువ్వు నీ మాటలు అదుపులో పెట్టుకో. నీ మాటలతో వశిష్ఠ ఇంటికి శాశ్వతంగా దూరం చేయకు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయారు. లలిత గారు బాధపడుతున్నారని వశిష్ఠకి తెలుస్తున్నా అనన్య పడ్డ బాధ ముందు ఇది చిన్నదే అనుకొని ఫుడ్ ప్రిపేర్ చేయడంలో ఫినిష్ అవ్వడంతో వండిన వాటిని ఒక ట్రేలో సర్ది ఆవిడ వైపు చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు. వశిష్ఠ వెళ్ళగానే ఆవిడ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏంట్రా, అర్జెంటుగా కలవాలని మెసేజ్ చేశావు? కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్న విజయ్ దగ్గరికి వచ్చి అడిగింది రాక్సీ. మాలిక్ ఇండియాలోనే ఉన్నాడు అని అంటాడు విజయ్. ఏంటి, మాలిక్ ఇండియాలో ఉన్నాడా? ఇన్ని రోజులు కనిపించకపోతే పోయాడు అనుకున్నానే అని అంటుంది. వశిష్ఠపై అటాక్, వశిష్ఠకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం మొత్తం చెప్తాడు. ఇంత జరుగుతున్నా నాకు ఇప్పుడా చెప్పేది అని విజయ్ని సీరియస్గా అయింది. ఇందులో వశిష్ఠకి ఎవరు ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదు. కాకపోతే నువ్వు నేను వశిష్ఠ ఫ్రెండ్స్ అని వాడికి తెలుసు. జాగ్రత్తగా ఉండమని, కుదిరితే వేరే ఏదైనా ప్లేస్కి వెళ్ళమని చెప్పాడు. వాడికి నాతో మాట్లాడడం ఇష్టం లేదా? ఇవన్నీ నిన్ను చెప్పమని పంపించాడా అని బాధగా అడుగుతుంది. రాక్సీ చేతిని తన చేతిలోకి తీసుకుని, వాడికి నీపై ఉన్న నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు రాక్సీ, వాడికి కొంచెం టైం ఇవ్వు తన చేతిని ప్రెస్ చేస్తూ చెప్పాడు. ఇంటికి వెళ్తున్న అర్జున్ కాఫీ షాప్లో రాక్సీ చేపట్టుకున్న వశిష్ఠ సెక్యూరిటీ విజయ్ని చూసి ఆశ్చర్యంగా చూస్తాడు. వీళ్ళిద్దరూ లవర్సా అనుకుంటూ అందరూ బాగానే ఉన్నారు, నేను మాత్రం ఇలా ఉన్నాను అనుకుంటూ ఒక నిట్టూర్పు వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరొక పక్క మాలిక్ డెన్లో మాలిక్, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ తెలిసింది. తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చెప్పాలని వచ్చాడు షాను. ఏం తెలిసింది? వశిష్ఠ ఒక 50 ఏళ్ళ ఆవిడను టార్చర్ చేశాడంట. పైగా ఆవిడను తన ఇంట్లోనే పని మనిషిలా పెట్టడమే కాకుండా ఆవిడను గమనిస్తూ ఉండమని సెక్యూరిటీకి స్ట్రిక్ట్గా చెప్పాడట. ఒక లేడీని టార్చర్ చేయడం, పని మనిషిని చేయడం చూస్తుంటే ఇది మనకి పనికొచ్చేలాగా ఉంది. నువ్వు ఆవిడ ఎవరో కనుక్కో. ఆవిడకి వశిష్ఠపై కోపం ఉందో భయం ఉందో తెలుసుకో. దాన్ని బట్టి ఆవిడను మన పార్ట్నర్లా తీసుకుందాం అంటాడు. ఓకే, నేను కనుక్కుంటాను. కానీ నువ్వు ఎక్కువ డ్రింక్ చేయకు. మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ వరకు తాగుతున్నావు. ఇలా అయితే నీ హెల్త్ ఏం కావాలి? ఆ వశిష్ఠను నాశనం చేసే వరకు నేను చావను. ఈ మందు అంటావా? ఇది లేకపోతే నాకు మా అన్నయ్య గుర్తుకు వస్తున్నాడు. తను చనిపోయినప్పుడు నేను పడ్డ నరకం గుర్తుకు వస్తున్నాయి. అవి తలుచుకుంటూ నేను కృంగిపోకూడదు.
ఆ వశిష్ఠుని మానసికంగా శారీరకంగా దెబ్బ కొట్టాలి అంటే ఇది నా గొంతులోకి వెళ్ళాలి అని ఒక వైన్ బాటిల్ తీసుకొని దించకుండా తాగేశాడు. మాలిక్ బాధపడడం చూసి తన వంతు సాయం చేసి మాలిక్ బాధను పోగొట్టాలని మహాలక్ష్మి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్ళాడు షాను. శ్రేయ గురించి ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చాడు అర్జున్. తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అనన్య దగ్గరికి వెళ్ళాలని వశిష్ఠ రూమ్కి వెళ్ళాడు. వశిష్ఠ అనన్యకి భోజనం తినిపిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలోకి ఎందుకని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అనన్య చూసి పిలిచింది. ఇక తప్పక వెళ్ళాడు. ఏంటి అర్జున్, ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది. అదేం లేదు అనన్య, నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నీకు బోర్ కొట్టకుండా మాట్లాడదామని వచ్చాను అని వశిష్ఠ వైపు చూస్తూ చెప్పాడు. వశిష్ఠ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అనన్యకి తినిపిస్తున్నాడు. అనన్య కాళ్ళ దగ్గర కూర్చొని తనతో మాటలు కలిపాడు. అనన్యని నవ్విస్తూ భోజనం మొత్తం తినేలా చేశాడు. తను తిన్న తర్వాత ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని అనన్య దగ్గరికి వచ్చాడు వశిష్ఠ. పక్కన తను ఒక మనిషి ఉన్నాడు అని పట్టించుకోకుండా నవ్వుతూ వాళ్ళు మాట్లాడుకుంటుంటే వశిష్ఠకి జలసి వచ్చేసింది. మాట్లాడుకుంది చాలు. అనన్య, నువ్వు రెస్ట్ తీసుకో, వాళ్ళ మాటలకు అడ్డుపడుతూ చెప్పాడు. వశిష్ఠ జలసి ఫీల్ అవుతున్నాడు అని వశిష్ఠకి కనిపించకుండా నవ్వుకొని లేచి వెళ్తుంటే అనన్య పిలుపుకి ఆగి వెనక్కి తిరిగాడు అర్జున్. ఎందుకు అర్జున్ డల్గా ఉన్నావు అని అడిగింది అనన్య. అర్జున్, వశిష్ఠ ఇద్దరూ అనన్య మాటకి అయోమయంగా చూస్తే నేను తనతో నవ్వుతూ మాట్లాడాను కదా, ఎలా కనిపెట్టింది అని ఆలోచనలో ఉన్నాడు అర్జున్. అర్జున్ ఆలోచనలో కనిపెట్టినట్టు, నువ్వు నవ్వుతున్నా నీ కళ్ళల్లో బాధ తెలుస్తుంది అంది. అదేం లేదు అనన్య, నేను బాగానే ఉన్నా, మొహంపై నవ్వు పులుముకొని అంటాడు. నీకు చెప్పాలి అనిపిస్తేనే చెప్పు, లేదంటే లేదు. నేను నిన్ను బలవంతం పెట్టను అర్జున్, కళ్ళలోకి సూటిగా చూస్తూ అంటుంది. వెంటనే అనన్యని సైడ్ హగ్ చేసుకొని తనకి శ్రేయాకి మధ్య జరుగుతున్న గొడవ గురించి చెప్పి బాధపడతాడు. అనన్య చిన్నగా నవ్వి, చూడు అర్జున్, ప్రేమ ఉన్న చోటే కోపం కూడా ఉంటుంది. నువ్వు తనని బాధపడేలా మాట్లాడావు కాబట్టి కోపంగా ఉంది. ప్రేమగా తనతో మాట్లాడి చూడు, తనే కరిగిపోతుంది అని చెప్తుంది అనన్య. మరి నువ్వెందుకు మా బావని వదులుకోవాలి అనుకుంటున్నావు అని అనన్యకు వినిపించేలా అడిగాడు. సమాధానం చెప్పలేక సైలెంట్ అయింది. వశిష్ఠ అనన్యకి ట్యాబ్లెట్స్ ఇచ్చి, నీకు ఇక్కడ ఇంకేమైనా పని ఉందా? ఇండైరెక్ట్గా అర్జున్ని వెళ్ళిపోమని చెప్పాడు. సరే రెస్ట్ తీసుకో అనన్య అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. శ్రేయాకి ఎలా నచ్చ చెప్పాలి అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. వశిష్ఠ గారు, నన్ను బయటికి పంపించండి ప్లీజ్, ఈ 4 గోడల మధ్య ఉండాలంటే బోర్ కొడుతుంది అని బ్రతిమలాడుతుంది అనన్య. నో అనన్య, నీకు ఇంకా హెల్త్ క్యూర్ అవ్వలేదు. నువ్వు రూమ్లో ఉండి రెస్ట్ తీసుకో. పైకి కిందకి తిరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నేను ఇక్కడే ఉన్నాను కదా, అయినా నాకు బోర్ కొడుతుందా అని అడిగాడు. లేడీస్తో ఉంటే ఏదో సరదాగా మాట్లాడుకుంటాం, మీతో ఏం చెప్పాలి? ప్రాజెక్ట్ వర్క్స్, మీటింగు, టెండర్లు, కోడ్స్ ఇవే కదా. ఇంటి దగ్గర ఉన్న ఆఫీస్లో ఉన్నట్టు ఉండాలా? మొహం ఏదోలా పెట్టుకొని అడిగింది. మీ ఆడవాళ్ళకు పనికొచ్చే మాటల కన్నా పనికిరాని సోది పెట్టుకోవడం చాలా సరదా కదా అని వెటకారంగా అంటాడు. నన్ను అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి పంపిస్తారా లేదా? వచ్చిన దగ్గర నుండి నన్ను కిందకి వెళ్ళనివ్వడం లేదు. ఇలా చేస్తే నేను ఫుడ్ తినను అని లాస్ట్కి ఇలా బెదిరిస్తే కానీ పంపడు అనుకుని ఫుడ్ తిననని అంటుంది. అనన్యని తన వాళ్ళ దగ్గరికి పంపడం ఇష్టం లేదు వశిష్ఠకి. అనన్య మాత్రం పంతంగా వెళ్తాను అంటుంటే ఏం చేయలేక, సరే అయితే నువ్వు వెళ్ళి అరగంటకు వచ్చేసేయాలి. అమ్మో, అరగంట అయితే నా వల్ల కాదు వశిష్ఠ గారు, అసలే మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి, కొంచెం టైం పెంచండి ప్లీజ్ అని కళ్ళు చిన్నగా చేసి బ్రతిమలాడుతుంది. తన క్యూట్ ఫేస్ ముద్దొస్తుంటే, అబ్బా నువ్వు నన్ను చంపడానికి పుట్టావంటే బంగారం, అంత ముద్దుగన్నావు అని మనసులో ముద్దుగా తిట్టుకొని, సరే వెళ్ళు, కేర్ఫుల్గా ఉండు అంటాడు. థ్యాంక్ యూ వశిష్ఠ గారు అని వశిష్ఠ చేయి పట్టుకొని ఊపేసి మెల్లిగా నడుచుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళి కిందకి వెళ్ళింది. అనన్య పట్టుకున్న తన చేతిని మురిపెంగా ముద్దు పెట్టుకొని అనన్యని చూసుకోమని విజయ్కి మెసేజ్ చేసి తన వర్క్లో పడిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.